మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. దిస్ ఇస్ సత్యం ప్రసాద్. రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు పునఃప్రారంభమవుతున్న నేపథ్యంలో పాఠశాలలో ఎలాంటి ఏర్పాట్లు చేపట్టారు, అకాడమిక్ ఇయర్లో ఎలాంటి చర్యలు చేపట్టబోతున్నారు అన్న అంశాలపైన ప్రస్తుతం చిత్తూరు జిల్లా సమగ్ర శిక్ష అదనపు ప్రాజెక్టు కోఆర్డినేటర్ మతిపట్ల వెంకటరమణ గారు మన దగ్గర ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందామండి. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. పాఠశాలలు పునఃప్రారంభం కాబోతున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులకు అంటే ప్రారంభం రోజు నుంచి కూడా విద్యా సామాగ్రిని అంటే బుక్స్ కావచ్చు, యూనిఫామ్ కావచ్చు, అవన్నీ కూడా పంపిణీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. మరి జిల్లా వ్యాప్తంగా మీరు సమగ్ర శిక్ష ద్వారా ఎలాంటి చర్యలు చేపట్టబోతున్నారు? ముందు వీక్షించే ప్రేక్షకులకు సుమన్ టీవీకి ధన్యవాదాలు. మనము చిత్తూరు జిల్లాలో పాఠశాల విద్యాశాఖ తరఫున 31 మండలాల్లో అంటే కొత్త విద్యా సంవత్సరము కొత్తతనంతో పాఠశాలలన్నీ కూడా పునఃప్రారంభం అవుతున్నాయి. ఈ పాఠశాలల్లో 3 రకాలైనటువంటి కొత్తదనంతో పాఠశాలలో పిల్లలంతా పరుగులు తీస్తూ పాఠశాలకు రావడం జరుగుతుంది. దాంట్లో మొట్టమొదటిది రాజకీయ నాయకులు లేనటువంటి పాఠ్యపుస్తకాలు, రాజకీయ నాయకులు లేనటువంటి టెక్స్ట్ పాఠ్యపుస్తకాలతో పాటు నోట్బుక్స్, అదేవిధంగా బెల్ట్లు, షూలు, వీటిపైన రాజకీయ నాయకుల ఫోటోలు లేకుండా ప్రభుత్వ సింబల్తోనే అన్ని రకాల పాఠ్యపుస్తకాలు అన్ని పాఠశాలలకు సప్లై చేయడం జరిగింది. కాబట్టి అన్ని పాఠశాలలో కూడా ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో పండుగ వాతావరణంలో అన్ని పాఠశాలలో విద్యార్థులందరికీ కూడా మొట్టమొదటి రోజే ఈ సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్ రూపంలో అన్ని పాఠశాలలో అందరి విద్యార్థులకు అందివ్వడం జరుగుతుంది అన్నమాట. ఇది మొట్టమొదటిది. రెండవది చాలా ముఖ్యమైనటువంటి డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజన పథకంలో లావు బియ్యాలకు బదులుగా సన్న బియ్యాలు ఆల్రెడీ స్కూల్ పాయింట్కి చేరవేయడం జరిగింది. అన్ని పాఠశాలలో కూడా సన్న బియ్యాలు పిల్లలు తింటూ మధ్యాహ్న బడి భోజన పథకంలో ఆనందంగా తిని చదువుకోవడానికి అవకాశం ప్రభుత్వం కల్పించడం జరిగింది. తర్వాత దాంతోపాటు మూడవ అంశం ఏంటంటే మనబడి మన భవిష్యత్తు. అంటే ఇంతకుముందు దీన్ని నాడు నేడు అని పిలిచేటటువంటి వాళ్ళు ఆ నాడు నేడును మనబడి మన భవిష్యత్తు పిలుస్తున్నారు. మన జిల్లాలో 489 మోడల్ ప్రైమరీ పాఠశాలలు ఉన్నాయి. వాటిని నిత్య నూతనంగా తయారు చేయడానికి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి మా సమగ్ర శిక్ష అనేక పథకాలు రూపొందించింది. అక్కడ అవసరం ఉన్నటువంటి అన్ని సౌకర్యాలు కూడా కల్పించడానికి కూడా ప్రభుత్వము నిధులు కూడా కేటాయించడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తుంది. పాఠశాల ప్రారంభమవుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తల్లికి వందనం కార్యక్రమంలో భాగంగా నిధులు కూడా విడుదల చేస్తామని కూడా చెప్పింది. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా 15,000 రూపాయల చొప్పున అమౌంట్ వేస్తామని. దీనికి సంబంధించి సమగ్ర శిక్ష తరఫున ఎలాంటి ఏర్పాట్లు చేపట్టారు? యాక్చువల్గా దీనికి సంబంధించి ఇంకా మాకు గవర్నమెంట్ నుంచి ఆర్డర్స్ రాలేదు. మేము కూడా మేము అదే పత్రికల్లో లేదంటే ఎలక్ట్రానిక్ మీడియాలో చూడడం జరిగింది. అమ్మకు వందనం అనేటువంటి 15,000 రూపాయలు ఇస్తామని మాత్రం ముఖ్యమంత్రి ప్రకటన మాత్రం చేయడం జరిగింది. జీవో ఇంతవరకు రాలేదని తెలియదు. ఇప్పుడు గతంలో నాడు నేడు తరఫున చాలా పాఠశాలలు సెకండ్ ఫేజ్లో నిర్మించారు. కానీ ఇప్పటి వరకు కూడా అది అసంపూర్తిగానే ఉంది. ప్రస్తుత గవర్నమెంట్ కూడా దీనికి సంబంధించి కొన్ని ప్రకటనలు చేసింది. మరి వీటికి సంబంధించి ఎలాంటి ఉంటుంది నెక్స్ట్ భవిష్యత్తులో చర్యలు? మనకున్న ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ సమాచారం ప్రకారము ఫేజ్ 1 అంటే నాడు నేడు ఫేజ్ 1 పూర్తిగా కంప్లీట్ అయింది. నాడు నేడు ఫేజ్ 2 అసంపూర్తిగా ఉన్నమాట కొంతవరకు వాస్తవమే. అయితే చాలా చోట్ల అవసరం లేని చోట్ల కూడా బిల్డింగ్ ఉన్నాయని చెప్పి గవర్నమెంట్ యొక్క ఉద్దేశం. కాబట్టి హై స్కూల్స్లో ముఖ్యంగా అవసరం లేని చోట్ల బిల్డింగ్స్ శాంక్షన్ చేయడం జరిగింది. నేను పర్సనల్గా విజిట్ చేయడం జరిగింది. వాటిని సరిదిద్దిన తర్వాత నాడు నేడు పేరు మార్చి మనబడి మన భవిష్యత్తు పేరుతో ప్రభుత్వము మళ్ళా ఇప్పుడు డేటా సేకరిస్తుంది. సేకరించిన తర్వాత వెంటనే వాటిని కూడా అవసరం ఉన్న చోట్ల ఖచ్చితంగా అదనపు గదులు కానీ రిమైనింగ్ 11 కాంపోనెంట్స్ కానీ పూర్తి చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉన్నట్లుగా మనకు సమాచారం అందుతుంది. తల్లికి వందనం పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా అమౌంట్ని శాంక్షన్ చేస్తూ ఉంది. ఈ నేపథ్యంలో గవర్నమెంట్ స్కూల్స్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశాలు ఉందని చెప్పేసి కూడా ఒక అంచనా ఉంది. మరి మీరేమంటారు? మాకున్నటువంటి సమాచారం ప్రకారము ప్రభుత్వ పాఠశాలలు ఫుల్ అయ్యే అవకాశం ఉంది. అన్ని పాఠశాలల్లో కూడా రేపటి నుంచి పిల్లలు అడ్మిషన్ల కోసం పరుగులు తీసేటటువంటి అవకాశం ఉందని నేను భావిస్తాను. ఇప్పుడు మధ్యాహ్న భోజన పథకంలో పెను మార్పులు తీసుకొచ్చారు. దీని తరపున పక్కాగా అమలు చేసేందుకు మీరు ఎలాంటి చర్యలు చేపట్టబోతున్నారు? అంటే మెనూ ప్రకారం కావచ్చు, లేదా వంటగదుల్లో వంటలు తయారు చేసేవాళ్ళు వాళ్ళందరూ కూడా ఒక క్రమ పద్ధతిలో ఉండేలాగా నిఘా ఏ విధంగా? ఆల్రెడీ దీనికి జిల్లా స్థాయిలో డిఈఓ గారు నేను అందరం ప్రణాళిక తయారు చేయడం జరిగింది. కాబట్టి రేపటి నుంచి
మంచి రుచికరమైనటువంటి శుచికరమైనటువంటి భోజనం పిల్లలందరికీ కూడా అందించడానికి ప్రణాళిక తయారు చేయడం కూడా జరిగింది. కాబట్టి రేపు మీరు చూస్తే ఆ రుచి అనేది తెలుస్తుంది. సో పండుగ వాతావరణంలో మొదలు కాబోతుంది కాబట్టి. సార్, ఇప్పుడు గతంలో తీసుకున్నప్పుడు బుక్స్ అంటే 2 ఫేస్లుగా ఇస్తున్నారు. బుక్స్ కూడా గతంలో పోల్చుకుంటే ఇప్పుడు చాలా తక్కువగా ఉంది, విద్యార్థులకు చాలా సులభంగా ఉందని విన్నాను. ఎంతవరకు నిజమంటే? వాస్తవం. అంటే లాస్ట్ ఇయర్ వరకు మనకు టెక్స్ట్ బుక్స్ అన్నీ కూడా డిఫరెంట్ టైటిల్స్గా ఉండేటటువంటివి. దాన్ని కన్సైజ్ చేసి ఏకరూపంలో అంటే ఒకే రూపంలో ఒకే పుస్తకం రూపంలో ఇవ్వడం జరిగింది. అది కూడా కొత్త మార్పుగా ఈ కొత్త విద్యా సంవత్సరంలో అది కూడా ఒక మంచి మార్పుగా నేను భావిస్తున్నాను. శాటిలైట్ స్కూల్స్ ప్రారంభిస్తున్నారని చెప్పారు. అది ఎలా ఉండబోతుంది సార్? శాటిలైట్ స్కూల్స్ అటువంటివి లాస్ట్ విద్యా సంవత్సరంలోనే ప్రారంభించారు. అవి ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నారు. అందులో ఏ ఎఫెక్ట్ కూడా విద్యార్థులు నేర్పించే అవకాశాలు ఉందని విన్నాం. నిజమే? అది ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది. ఇంకా అది ఫుల్ షేప్లో లేదు కాబట్టి ప్లాన్ చేసిన తర్వాత మాత్రం మీకు చెప్పడానికి అవకాశం ఉంది. సార్, ఇప్పుడు మీరు సమగ్ర శిక్ష కింద మోడల్ స్కూల్స్ కావచ్చు, ఆదర్శ పాఠశాలలు కావచ్చు, గతంలో గణనీయంగా 10th క్లాస్లో మంచి మార్కులు రిజల్ట్ సాధించారు. సో ఈసారి వాటి బలోపేతానికి ఎలాంటి చర్యలు చేపట్టబోతుంది? ఈసారి మా సమగ్ర శిక్ష నుంచి 7 మంది కొత్త టీం వచ్చింది. 7 మంది సెక్టరల్ ఆఫీసర్స్ కూడా ఆల్రెడీ నేను ఇయర్ ప్లాన్, మంత్ ప్లాన్ వాళ్ళందరి దగ్గర తీసుకోవడం జరిగింది. ప్రతి మంత్లో కూడా ప్రతి పాఠశాలను విజిట్ చేసి పాఠశాల విద్య బలోపేతానికి మా వంతు ప్రయత్నంగా మేము చేస్తామని తెలియజేస్తున్నాం. ఎంఆర్సీ, సిఆర్సీ స్కూల్ గ్రాంట్స్ గతంలో కొంత మేరకు ఆలస్యం జరిగింది, కానీ ఈ గవర్నమెంట్ నుంచి ఇప్పటికే విడుదలైనట్టుగా కూడా సమాచారం ఉంది. ఇది పాఠశాల అభివృద్ధికి ఎంతగానో కృషి చేసే నిధులు నిజంగా విడుదలయ్యిందా? ఎలా చేయబోతున్నారు? యాక్చువల్గా మనకు గత 3 సంవత్సరాల్లో ఈ ఎంఆర్సీ అంటే మండల్ రిసోర్స్ సెంటర్ నిధులు కానీ, లేదంటే సిఆర్సి క్లస్టర్ రిసోర్స్ సెంటర్ నిధులు కానీ, లేదా కాంపోజిట్ గ్రాంట్స్ అంటే స్కూల్ గ్రాంట్స్ కానీ గత కొన్ని సంవత్సరాలకు రాలేదు. అయితే ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ నిధులన్నీ లాస్ట్ ఇయర్ ఇవ్వడం జరిగింది. మార్చి 31 నాటికే వాళ్ళ అకౌంట్లో వేయడం జరిగింది. కాబట్టి వాళ్ళ అవసరాలైనటువంటి తీరి విద్యా వ్యవస్థకు అది బలోపేతం కావడానికి కొంతవరకు దోహదపడుతుందని నేను భావిస్తున్నాను. ప్రతి సిఆర్సి అంటే మన జిల్లాలో 148 సిఆర్సీలు అంటే క్లస్టర్ రిసోర్స్ సెంటర్స్ ఉన్నాయి. ఆ క్లస్టర్ రిసోర్స్ సెంటర్కు 1 lakh చొప్పున ఆల్రెడీ మార్చి 31 నాటికి ఇవ్వడం జరిగింది. కాబట్టి వాళ్ళు ఆ క్లస్టర్ల బలోపేతానికి ఆ డబ్బులను అంటే కంప్యూటర్ కనుక్కోవడానికి, స్టేషనరీ వాడుకోవడానికి, రికార్డులు కొనుక్కోవడానికి, వాళ్ళకు అవసరం ఉన్నటువంటి ఏమైనా కానీ కొనుక్కొని తద్వారా విద్యా వ్యవస్థ బలోపేతానికి అది దోహదపడుతుందని భావిస్తున్నాం. అలాగనే ఎంఆర్సీకి కూడా మనకున్నటువంటి 31 ఎంఆర్సీలు ఉన్నాయి. ప్రతి ఎంఆర్సీకి 1,30,000 రూపాయలు డబ్బులు రావడం జరిగింది. దానివల్ల కూడా ఎంఆర్సీలు స్ట్రెంగ్తనింగ్ అవుతాయి. తద్వారా వాళ్ళు మానిటర్ చేసేటటువంటి సిస్టము స్ట్రెంగ్తన్ అవుతుంది. తద్వారా పాఠశాల విద్యా వ్యవస్థ బలోపేతం అవుతుందని చెప్పి నా ఉద్దేశం. అలాగే స్కూల్ స్ట్రెంగ్త్ను బట్టి స్కూల్ గ్రాంట్స్ కూడా విడుదల చేయడం జరిగింది. అవి కూడా పాఠశాల విద్యా వ్యవస్థకు బలోపేతానికి దోహదపడతాయని నా ఉద్దేశం. పాఠశాలలు ప్రారంభం నాటికి కొన్ని పత్రికలు మీరు చూసినారంటే ఎక్కడ కూడా వాటర్ ఫెసిలిటీ లేదని, కొన్ని విలేజెస్లో ఇంకా ముళ్ళ కంపలతో అలా అసభ్యకరంగా ఉందని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాయి. మీరు దీనిపైన ఏమన్నా? యాక్చువల్గా అట్లాంటి కంప్లైంట్స్ కానీ అవి కానీ మాకు ఇంతవరకు అట్లాంటిది కాలేదు. అది మీరు చెప్తున్నారు కాబట్టి ఏదైనా ఉంటే దాని మీద చర్యలు తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉంటాం. ఓకే సార్, నాడు నేడు గతంలో నిర్మించిన భవనాల్లో ఇప్పటికే కొంతమంది మందుబాబులకు అడ్డాగా మారింది అనేది ఒక వార్త కూడా మనం ఈ మధ్యకాలంలో విన్నాం. కాబట్టి అక్కడ ఉండే టీచర్లకు లేదా హెచ్ఎంలకు చెప్పి వాటిని ఏమైనా మార్పు చేస్తారు? ఆల్రెడీ మన గౌరవ కమిషనర్ గారు అంటే ఒక వారం ముందే డైరెక్షన్స్ కొన్ని గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. పాఠశాలన్నింటినీ శుభ్రం చేయడానికి కానీ, పాఠశాలలో అసభ్య కార్యక్రమాలు చేయకుండా ఉండడానికి కానీ అన్నిటికి సంబంధించి ఆల్రెడీ గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. వాటిని మేము ఫాలో అయ్యేటట్లు టీచర్లకు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. కాబట్టి అట్లాంటిది ఎక్కడ నా నోటీస్లో లేదు. జిల్లా విద్యాశాఖ సమగ్ర శిక్ష సమన్వయంతో ఈరోజు జిల్లా వ్యాప్తంగా పాఠశాలలు నడుస్తున్నాయి. అంటే సమగ్ర శిక్ష ఎలాంటి పాత్ర పోషిస్తూ ఉంది విద్యాభివృద్ధిలో? ఎలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు? విద్యా వ్యవస్థకు 2 కళ్ళు. ఒకటి సమగ్ర శిక్ష, రెండవది జిల్లా విద్యాశాఖ అంటే డిఈఓ గారు అకాడమిక్ క్వాలిటీ చూస్తే సమగ్ర శిక్ష అనేటువంటిది ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్వాలిటీతో పాటు వాళ్ళకు అవసరమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తూ విద్యాభివృద్ధి కోసం మనం ప్రయత్నం చేస్తుంటాం. కాబట్టి ఇవి 2 ఉన్నప్పుడు మాత్రమే విద్యా వ్యవస్థ బలోపేతం అవుతుందని నా ఉద్దేశం. ఈ నెల 12వ తేదీన జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలలు పండుగ వాతావరణం ప్రారంభం కాబోతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన తల్లికి వందనం పథకంతో ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరుగుతోందని, రానున్న కాలంలో ప్రభుత్వ పాఠశాలకే మంచి భవిష్యత్తు ఉండబోతుందని సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో ఇప్పటికే పాఠశాలల్లో
విద్యా సామగ్రిని చేరవేస్తూ అదేవిధంగా సన్న బియ్యంతో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని కూడా అమలు చేస్తున్నారని, విద్యార్థులకు ఇది ఎంతగానో ఉపకరిస్తుందని, తల్లిదండ్రులు కూడా వారి పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి ప్రభుత్వ బడులను బలోపేతం చేయడానికి కృషి చేయాలని చెప్పి మన సమగ్ర శిక్ష అదనపు ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ మదిపట్ల వెంకటరమణ గారు తెలియజేస్తున్నారు. సార్ ధన్యవాదాలు సార్.